మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డు వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రమే వైసీపీ అభ్యర్థికి తన మద్దతును ప్రకటించాడు. నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది ఈ పరిస్థితి. దీని తర్వాత అల్లు అర్జున్ని ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయటం, దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవటం చకచకా జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానులు దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ కూడా డిలీట్ చేసేశారు. ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం, అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. పవన్ అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధీటుగానే సమాధానాన్ని ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఆర్మార్క్ టాప్ హీరోల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటే, ఈ జాబితాలో అల్లు అర్జున్ 4వ స్థానంలో నిలిచారు. మెగా హీరో రామ్ చరణ్ ఈ జాబితాలో 9వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయారు. దీంతో అల్లు అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేసేస్తున్నారు. నంద్యాల ఎన్నికలు జస్ట్ శాంపిల్ మాత్రమే, భవిష్యత్తులో అసలైన ఆట ఏంటో చూపిస్తామంటూ మెగా ఫ్యాన్స్ కు అల్లు అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు.